చెరుకూరి రామోజీరావు. యావత్తు భారతదేశంలో ఆ పేరు విననివారు, ఆయన గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మీడియా మొఘల్గా ఆయనకున్న పేరు ప్రఖ్యాతులు చిరస్మరణీయం. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అంచెలంచెలుగా ఎదుగుతూ తన అపార అనుభవంతో, దక్షతతో, పట్టుసడలిన ఆత్మవిశ్వాసంతో వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పటం కేవలం రామోజీరావు గారికి సాధ్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 70వ దశకంలో దేశ, రాష్ట్ర, రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాల వార్తలను తెలుసుకోవాలంటే ఒకటో రెండో వార్తా పేపర్లు ఉండేవి. అవి కూడా మొన్నటి వార్తలను ఈరోజు ఉదయం 11 గంటలకు అందించేవి. ఆ రోజుల్లో వార్తాపత్రిక నిర్వహించడం అంత సులువైన పని కాదు. కోట్లలో వేయించేసి లక్షల్లో సంపాదించుకోవడమే అనేవారు. అటువంటి రోజుల్లో ఎప్పటికప్పుడు వార్తలను అందించడానికి ఈనాడు అనే పేరుతో వార్తాపత్రికను ప్రారంభించి అనతి కాలంలోనే తెలుగు ప్రజలకు ఉదయం 7 గంటలలోపే ఈనాడు వార్తాపత్రికను అందించడం కేవలం రామోజీరావు గారికే సొంతం. 70వ దశకం నుంచి నేటి వరకు యావత్ తెలుగు ప్రజలు అటు ప్రింట్ ద్వారా కానీ ఇటు డిజిటల్ మీడియా ద్వారా కానీ ఈనాడు పేపర్ను చదువుతున్నారు అంటే అది కేవలం రామోజీరావు గారి కృషి ఫలితమే. ఆయనకి జర్నలిజం మీద ఉన్న అపార గౌరవం, ప్రభాత వేళలోనే వార్తాపత్రికను అందించాలి అనే పట్టుదల, ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలి అనే తపన, ప్రతి పౌరుడికి అటు జాతీయ స్థాయిలో ఇటు రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న విశేషాలను అందించాలి అనే ఆకాంక్ష వెరసి ఈనాడు వార్తాపత్రిక అయ్యింది. ఈనాడులో ప్రతి పేజీ ఒక వినూత్నమే. ఈనాడులో ప్రచురించే ప్రతి వార్త వాస్తవానికి ప్రతిబింబమే. అటు తర్వాత 90వ దశకంలో ప్రైవేట్ రంగంలో ఎలక్ట్రానిక్ మీడియా ఆవిర్భావం జరుగుతున్నప్పుడు ఈటీవీ పేరుతో మీ టీవీ అంటూ తెలుగు ప్రజలకు ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కలబోసి ఇన్ఫోటైన్మెంట్ ఛానల్ అందించిన ఘనత రామోజీరావు గారిదే. ఇప్పటి రాజకీయ నాయకుల్లో కానీ, ప్రభుత్వ అధికారుల్లో కానీ, ఉద్యోగుల్లో కానీ, వ్యాపారవేత్తల్లో కానీ, ఆఖరుకు పొలం పని చేసుకునే సాధారణ కూలీల్లో కానీ ఒక వార్తను ఇది అసలైన వార్తేనా అని నమ్మాల్సి వస్తే ఖచ్చితంగా ఈనాడు పేపర్ చూసి కానీ ఆ వార్తను రూఢి చేసుకోరు. ఈటీవీ ఉదయం 7 గంటల న్యూస్లో కానీ లేదా రాత్రి 9 గంటల న్యూస్లో కానీ ఆ వార్తను చూసి ఇది నిజమా కాదని నిర్ధారించుకోవటం పరిపాటి. అటువంటి స్టాండర్డ్స్ను, వార్తల్లో నిబద్ధతను, పారదర్శకతను నిలిపి ప్రజలకు అందించిన సాహసి రామోజీరావు గారు. ఎందరో రాజకీయ నాయకులు, వారి అనుచరులు కొన్ని వార్తలపై భయపెట్టాలి అని చూసినా భయపడని ధైర్యశాలి ఆయన. అంతేకాదు అన్ని భారతీయ భాషల్లో టీవీ మాధ్యమాలని ఏర్పాటు చేసి మీడియా మొఘల్గా ఖ్యాతికెక్కడం కేవలం ఆయనకే సాధ్యమైంది. తెలుగు మీడియా వ్యవస్థాపకుడిగా మరియు చలనచిత్ర నిర్మాతగా మీడియా రంగంలో వెలుగు నింపారు. లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ప్రపంచంలోనే అతిపెద్ద చలనచిత్ర నిర్మాణ సంస్థ రామోజీ ఫిల్మ్ సిటీ. ఒక నిర్మాత కేవలం చెక్బుక్తో వస్తే చాలు, పూర్తి సినిమా నిర్మాణం ఇక్కడ సాధ్యం. అప్పట్లో ఇది పెద్ద సంచలనం. ఉత్తర భారత, దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలు ఇక్కడ ఎన్నో వేల సినిమాలు నిర్మించాయి. ఈ ఘనత రామోజీరావు గారిదే. అందుకే ఆయన మీడియా మొఘల్. రామోజీరావు గారు అజాత శత్రువు. ఏ పార్టీ అధికారంలో వచ్చినా తప్పును ప్రశ్నించి ఒప్పును సమర్థించేవారు. అందుకే ఆయనంటే అందరికీ గౌరవం, అభిమానం, కించిత్ భయం. ఒకనాటి తెలుగు సినీ రంగంలో కుటుంబంతో సహా చూడదగిన సినిమాలు తీయటం సాధ్యం కాని రోజుల్లో మంచి కథనంతో ఉషా కిరణ్ నిర్మాణ సంస్థ ద్వారా ఉత్తమ వినోద సామాజిక చలనచిత్రాలు నిర్మించి ఎందరిలోనూ స్ఫూర్తి నింపారు. సినిమా అంటే కేవలం వినోదమే కాదు, ప్రజలకు స్ఫూర్తి నింపాలని మయూరి, ప్రతిఘటన లాంటి సినిమాలు నిర్మించి బాక్సాఫీస్ ఫార్ములాకే కొత్త అర్థం చెప్పిన మంచి అభిరుచి గల నిర్మాతగా వన్నెకెక్కాడు. చిరుద్యోగుల కోసం, చిరు వ్యాపారుల కోసం మార్గదర్శి చిట్ ఫండ్స్ను ఏర్పాటు చేసి కొన్ని లక్షల మందికి ఆర్థిక వెసులుబాటు కల్పించారు. డాల్ఫిన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, కళాంజలి షాపింగ్ మాల్, ప్రియా పికిల్స్ మరియు మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఇలా పలు వ్యాపార సంస్థలను దిగ్విజయంగా నడుపుతున్న ఘనత రామోజీరావు గారిది. రామోజీరావు గారు తెలుగు సినిమాలో తన రచనలకు 4 ఫిల్మ్ఫేర్ అవార్డ్ సౌత్, 5 నంది అవార్డులు మరియు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ పొందారు. 2016లో జర్నలిజం, సాహిత్యం మరియు విద్యలో చేసిన కృషికి భారతదేశం యొక్క 2వ అత్యున్నత పౌర గౌరవమైన పద్మ విభూషణ్ బిరుదు అందుకున్నారు రామోజీరావు. ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు మాధ్యమాల్లో తెలుగు భాషపై దశాబ్ద కాలం పైగా తెలుగు వెలుగు అనే మకుటంతో కార్యక్రమం నిర్వహించిన ఘనత రామోజీరావు గారిదే. తెలుగు భాషపై తరగని ప్రేమ,
తెలుగు సాహిత్యంపై మక్కువ కేవలం ఆయనకే సొంతం. అందుకే ఆంధ్రులున్నంత వరకు స్వర్గీయ రామోజీరావు గారి కీర్తి ఆచంద్ర తారార్కంగా విరాజిల్లుతుంది. భువి నుంచి దివికేగిన మహామనిషి, అందుకు మా అసురు నయనాలతో ఘటించిన అంజలి. జయ హే తెలుగు భాష వికాస ఉత్తుంగ తరంగ, జయ జయ హే ఉషోదయ కిరణ ఆహ్లాదకర. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.